మరణం అనేది నిజంగానే అంతమా? అసలు మరణించిన తర్వాత ఏం జరుగుతుందన్నది ఎవరన్నా చెప్పగలరా? కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమి మీద నిలిచిపోతాయట, నిజమేనా? ఆ ఆత్మలు మనకి నిజంగానే హాని చేయగలవా? అవును, ఇంతకు ముందు ఎవరుండేవారు ఇక్కడ? అబ్బా నాకేం తెలుసమ్మా. యాంటోనీ గారు, మీరు చాలా అదృష్టవంతులండి. ఈ రూమ్లో పాత ఫర్నిచర్ సామాన్లు చాలా ఉన్నాయంట, అందుకే చెక్కలు కొట్టేసి ఉంటారు. ఏమైంది? ఎవరు నాతో మాట్లాడుతున్నట్టు శబ్దం వినిపించింది. నువ్వేమైనా మాట్లాడావా? అక్కడెవరో ఉన్నారు. మీరు చెప్పేది వింటుంటే మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంకో విషయం, మీ చిన్న కూతురు జాగ్రత్త. ఇక ఆట మొదలైందనమాట. ఈరోజు మహాలయ అమావాస్య. ఈ రాత్రిగా గనక దీనికి పరిష్కారం దొరకకపోతే మరలా 1 సంవత్సరం వరకు ఆగాల్సి ఉంటుంది. ఆర్య, నువ్వు చూస్తుంది ఏది నిజం కాదు. ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం.